హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నల్ల ఎంట్రింత అనే పక్షి గురించి మాట్లాడుకుందాం. దీనిని తెలుగులో నల్ల ఎంట్రింత, ఆంగ్లంలో బ్లాక్ డ్రాంగో అని అంటారు. దీని పొడవు 31 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది పిగిలిపెట్టె కంటే పెద్దదిగా ఉంటుంది. ఇది భారతదేశం అంతటా కనిపిస్తుంది. దీని తోక నిగనిగలాడే నలుపు రంగులో వి ఆకారంలో ఉంటుంది. ఎదిగే పక్షులకు ముక్కు క్రింద దవడ మీద తెల్లటి మచ్చలుంటాయి. దీని కనుపాప ముదురు గోధుమ రంగులో ఉంటుంది. కొన్ని చోట్ల దీనిని మంగళ కత్తెర పిట్టని, నల్లంచి పిట్టని అని అంటారు. ఇది వ్యవసాయ పొలాలు, పట్టణ ప్రాంతాలు, నిర్మూలనమైన అటవీ ప్రాంతాలలో కనిపిస్తుంది. అడవుల్లో కనిపించదు. ఇది చిన్న కీటకాలను, పురుగులను, సీమలను, బల్లులను, తూనీగలను, మిడతలను, గొల్లబాములను మరియు పిచ్చుకలు వంటి చిన్న పక్షులను తింటాయి. తేనెటీగను కూడా తింటుంది. ఆహారాన్ని వేటాడి సంపాదిస్తాయి. తమ కంటే పెద్ద పక్షులను కూడా తరిమి కొడతాయి. పొలాలలో మేసే పశువుల వెంట ఉండి వాటి కదలికల వల్ల పైకి ఎగిరే మిడతలు, కీటకాలను తింటాయి. అందుకే అవి పశువుల మీద వాలుతుంటాయి. ఇవి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఆగస్టు మధ్యన గూళ్ళు కట్టి పిల్లలను చేస్తాయి. ఇవి ఎక్కువగా చెట్టు కొమ్మలు చీలి పంగాళాకారంలో ఉన్న చోట పీచునారతో గూడు అల్లి 3 లేక 4 గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు తెల్లగా నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఈ పిట్ట గూడు కట్టుకున్న ప్రదేశాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. ఈ ప్రాంతానికి వేరే పక్షులు, జంతువులు రాకుండా తరుముతాయి. అందుకే కొన్ని పక్షులు ఈ పిట్ట గుడ్లు పెట్టిన చోట అవి కూడా గూడు కట్టుకుని గుడ్లు పెడతాయి. ఆధ్యాత్మిక పరిభాషలో డ్రాంగో అంటే ధైర్యం, సాహసం, ఆత్మరక్షణ, వినోదంగా గడపడం, నమ్మకం, ఇతరులను ప్రేమించడం అని అర్థం. ఈ పక్షులు గుడ్ల మీద ఆడపిట్ట, మగపిట్ట 2 పొదగుతాయి. ఈ గుడ్లు 14 లేక 16 రోజుల తర్వాత పిగులుతాయి. వీటి పిల్లలు 14 లేక 16 రోజుల తర్వాత పిగులుతాయి. కొన్ని పిల్లలు పిగిలిన 6 రోజుల తర్వాత గూడుని విడిచిపెడతాయి. పిల్లలకు 20 రోజుల తర్వాత తోక ఏర్పడుతుంది. పెద్ద పక్షులు పిల్లలకు నెల రోజుల పాటు ఆహారాన్ని అందిస్తాయి. నెల రోజుల తర్వాత పెద్ద పక్షుల నుండి వేరు చేయబడతాయి. తేనె పరిశ్రమ వారికి ఈ పిట్టలు ఇబ్బంది చేస్తాయి, తేనెటీగలు తినడం ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ.